టీఎస్ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి మన ఇక్కడ సీట్ అలాట్మెంట్ మీకు వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ముందుగానే మీకైతే మొబైల్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మీకు మెసేజ్ చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏ సంచలన స్క్రీన్ పైన ఇలాగ మీకు కూడా మెసేజ్ వస్తుందన్నమాట. మరి మీకు ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది, ఏ కలర్ సీట్ వచ్చింది, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. స్టెప్ బై స్టెప్ అనమాట. కంప్లీట్గా మీరైతే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఆన్లైన్లో అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్లు లెక్క. అదేవిధంగా మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని అదేవిధంగా మళ్ళీ ఇక ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ కానీ కలిసి నచ్చకపోయినట్లయితే మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ మీకు సీటు వచ్చినట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మరి ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా, మరి అమౌంట్ కడతాం కదా, మనం పీపీని కడతాం కదా, అమౌంట్ ఏమవుతుంది, అదేవిధంగా మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, మళ్ళీ మీకు రీఫండ్ అవుతుందా, ఇలా స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్కమింగ్లో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క డౌట్ గురించి అయితే డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ముందుగా మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే డెడికేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. టీఎస్ఎంసెట్ టోటల్గా అన్నమాట మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. అదేవిధంగా మనకు డేట్స్ చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ డేట్స్ అనమాట. ఈ రోజు లేదా రేపు లోపు మనకైతే సీట్ అలాట్మెంట్ అయితే రాబోతూ ఉంది వెబ్సైట్లో. అదేవిధంగా మీకు ముందు చూపించినట్టు సేమ్ ఈ విధంగానే మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట. మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, ఏ బ్రాండ్ సీట్ వచ్చింది కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఒకటి తర్వాత ఒకటి మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ప్రశ్న కూడా ముందుగా ఇక్కడ వచ్చేసి ఏదైతే లైక్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అయితే మరి అప్కమింగ్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క ఫీ రీయింబర్స్మెంట్ ఎంత వస్తుంది స్టూడెంట్స్కి అని కూడా కెరియర్ వైజ్గా స్టెప్ బై స్టెప్ అయితే మరో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఓకే, ముందుగా చేయాల్సింది చెప్పినాను కదా గైస్, మీరు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మన ఛానల్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.